అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 34 విందాం. అక్కడున్న పరిస్థితికి సమీర గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఒకవైపు నగలు తీయకపోతే బుసలు కొట్టే కోడెనాగు, మరోవైపు నగలు తీసేస్తే ఏడుస్తున్న పిల్లనాగు. ఏం చేయాలో తెలియక ఇద్దరికీ మధ్యలో నలిగిపోతూ వింత ఎక్స్ప్రెషన్ ఇస్తోంది సమీర. అంతలో ఏదో ఐడియా తట్టినట్టుగా బన్నీని ఒళ్ళోకి తీసుకుని, ఇలా హెవీ జ్యువెలరీ వేసుకుంటే మెడ నొప్పి వస్తుంది కాబట్టి కొన్ని అంటే డైలీ ఇంటిలో 1 జ్యువెలరీ వేసుకుంటాను, సరేనా అంది సముదాయిస్తూ. ఆ మాటకెందుకో వెంటనే బన్నీ ఓకే అని చేత్తో థమ్సప్ చూపించాడు. తను చెప్పింది బన్నీ వెంటనే ఒప్పుకునేసరికి కాస్త ఉపశమనం కలగడంతో జాగ్రత్తగా తన ఒంటి మీద ఉన్న నగలను తీసి బాక్స్లో పెట్టి దేవ్ చేతిలో పెట్టింది సమీర. కానీ దేవ్ వాటిని తీసుకోకుండా నీ దగ్గరే ఉంచు అన్నాడు. ఆ మాటకి పిచ్చేనుగు పల్టీలు కొట్టినట్టుగా పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే, నువ్వు ఆ నగలు వేసుకోవడం బన్నీకి నచ్చింది. తనకి నిన్న అలా చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. బన్నీ సంతోషమే నా సంతోషం కాబట్టి నువ్వు చెప్పినట్టే ఈ జ్యువెలరీ డైలీ నువ్వే వేసుకో అన్నాడు దేవ్. అంతే. నేను నాకొద్దు అంది చెంప మీదున్న దేవు వేళచారలను తడుముకుంటూ. అదే టైంలో దేవు కూడా ఆమె చెంపపై ఉన్న తన చేతి వేళచారలను గుర్తుపట్టి ఫర్గెట్ ఆల్ అబౌట్ ద పాస్ట్ అన్నాడు చాలా తేలిగ్గా. అలా అంటున్న అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, మర్చిపోవడానికి దెబ్బపడింది మీ మీద కాదు, నా మీద. నేనెలా మర్చిపోతాను అనుకుంది మనసులో. కానీ తన మనసులో అనుకోలేదు, బయటకు అనేసింది. అది విన్న బన్నీ కళ్ళింతంత చేసుకుని సమీర్ వైపు చూసి, ఎవరు కొట్టారు మమ్మీ నిన్ను అన్నాడు బాధగా. అంతే. బన్నీ అలా అడుగుతుంటే తన మనసులో అనుకోబోయి ఆ విషయం బయటికి అనేసిందన్న విషయం అర్థం చేసుకుని, లేదు నన్నెవరూ కొట్టలేదు, ఊరికినే అన్నాను అని దేవి వైపు చూడలేక తలదించుకుని నిలబడిపోయింది. తలదించుకుని నిలబడున్న దేవు కోపం సెగలు ఆమెను తాకుతూనే ఉన్నాయి. ఇంతలో వదినా అంటూ సాలు అక్కడికొచ్చింది. ముందు రోజు సాలు ఎవరో సమీరకు తెలిసింది కాబట్టి ఆమె పిలిచిన పిలుపు కట్టుగా చూసింది సమీర. ముందు రోజు సాలు కాలేజ్ నుంచి వచ్చాక వంటగదిలో ఉన్న సమీర దగ్గరికి వెళ్ళి తాను పరిచయం చేసుకుని తక్కువ సమయంలోనే సమీరకు మంచి స్నేహితురాలు అయిపోయింది. సాలులో సరోజ యొక్క మంచి గుణాలు ఉండడంతో సమీర కూడా సాలుకు త్వరగానే దగ్గరైంది. సాలు వస్తూనే తన చేతిలోని పళ్ళాన్ని బెడ్ మీద పెడుతూ, ఇవి నీకు పెద్దమ్మ ఇచ్చిరమ్మంది. ఈ శారీ కట్టుకుని ఈ నగలు పెట్టుకుని త్వరగా రెడీ అయ్యి కిందకొస్తే వ్రతం మొదలు పెట్టాలంట అంది సాలు. వ్రతం ఏంటి అన్నాడు దేవ్. సత్యనారాయణ వ్రతం. మీకు పెళ్ళయింది కదా, పెళ్ళైన ప్రతి జంట పెళ్లి తర్వాత వ్రతాన్ని చేసుకోవాలంట, అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారని అమ్మ చెప్పింది అంది నవ్వుతూ. తను చెప్పిన మాటల్లో సగమే అర్థమైనా తనకు అర్థమవ్వాల్సింది అర్థమైంది కాబట్టి, ఎస్ మమ్మీ, నువ్వు డాడా ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకొచ్చేయండి, ఐ వాంట్ టు సీ యువర్ హ్యాపీనెస్ అన్నాడు బన్నీ మెరుస్తున్న కళ్ళతో. ఇంతలో గదంతా కలిగి చూసిన సాలు తన అన్న కోపం గురించి పరిస్థితి గురించి తెలుసుండడంతో రాత్రి అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుని ఇక అక్కడ ఉండడం బాగోదని, పద బన్నీ మనం కూడా పూజ కోసం రెడీ అవుదామని చెప్పి బన్నీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాలు. వెళ్తున్న సాలు బన్నీల వైపు చూసి చిన్నగా నిట్టూర్చి రెడీ అవ్వడానికి వాష్రూమ్ వైపు వెళ్ళింది సమీర. ఎస్ మమ్మీ, నువ్వు డాడా ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకొచ్చేయండి, ఐ వాంట్ టు సీ యువర్ హ్యాపీనెస్ అన్నాడు బన్నీ మెరుస్తున్న కళ్ళతో. బన్నీ చెప్పాక ఇక దేవ్ కాదండు కాబట్టి ఇకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ ఫ్రెష్ అవ్వడానికి. దేవ్ వెళ్ళగానే ఏదో సునామీ వచ్చేళ్ళినట్టుగా అనిపించడంతో ఉఫ్ అనుకుంటూ బెడ్ మీద కూలబడింది సమీర. గులాబీ రంగు పట్టుచీర, బ్లూ కలర్ బోర్డర్, దానికి తగ్గ హెవీ వర్క్ చేసిన బ్లూ కలర్ బ్లౌజ్, దానివల్ల చీరకే అందం వచ్చింది. ఇక సమీర ఒంటి మీదకి వచ్చేసరికి అది మరింత అందంగా మారింది. ఆ చీరకు తగ్గట్టు దేవు తాతగారు పంపిన నగల్లో కొన్నింటిని వేసుకుని, బన్నీకి చెప్పినట్టు బన్నీకి నచ్చిన నగల్లో కొన్నింటిని కూడా వేసుకుని మిగతావి లాకర్లో పెట్టి ఒకసారి తన అద్దంలో చూసుకుని లైట్గా మేకప్ వేసుకుని తయారవడం పూర్తవడంతో కిందకు వెళ్ళింది సమీర. అప్పటికే సాలు బన్నీని అందంగా
కుర్తా పైజామాలో రెడీ చేసి ఎత్తుకునుంది. బన్నీ వేసుకున్న బుల్లి కుర్తా పైజామా చాలా అందంగా ఉంది. అంతేకాదు, అందులో బన్నీ మరింత అందంగా ముద్దుగా ఉన్నాడు. అందుకే బన్నీని చూస్తూ లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న సమీరను చూసిన సాలు ఆమె వైపుగా వెళ్ళి, వచ్చేసారు వదినా, రండి అంటూ సమీరను తీసుకొచ్చి పంతులు గారి ముందున్న పీట మీద కూర్చోమని చూపించింది. సమీర పీట మీద కూర్చోగానే బన్నీ ఆమె ఒళ్ళోకి చేరి, యు ఆర్ సో క్యూట్ మమ్మీ అంటూ సమీర చెంపపై కిస్ చేశాడు. సమీర చిన్నగా నవ్వుతూ, నువ్వు కూడా ఈరోజు భలే క్యూట్గా ఉన్నావు కన్నలు అంటూ బన్నీ 2 బుగ్గల్ని కిస్ చేసింది. అంతలో వీల్ చైర్లో అటుగా వచ్చాడు దేవ్. వస్తున్న దేవుని చూసిన కౌసల్య, దేవ్, వ్రతానికి ఆలస్యం అవుతోంది, ఇలారా అంటూ అతని వీల్ చైర్ని సమీర్ పక్కకు తీసుకొచ్చి ఉంచింది. దేవ్ కూడా కుర్తా పైజామా వేసుకున్నాడు. అందులోనూ అతడి అందానికి అసూయ పుట్టేలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అందుకే సమీర దేవ్ వైపు రెప్పవేయడం మరిచి కూడా చూస్తూ ఉంటే ఆమె బుగ్గలను పట్టి తన వైపు తిప్పుకొని, డాడాకు కూడా నేనే డ్రెస్ సెలెక్ట్ చేశాను అన్నాడు బన్నీ గర్వంగా. అవునా, నీ సెలెక్షన్ కాబట్టే మీ డాడీ చాలా క్యూట్గా ఉన్నారు అంది బన్నీ బొజ్జను చేత్తో కుదుపుతూ సమీర. సమీర అలా చేస్తుంటే బన్నీ కిలకిలా నవ్వుతున్నాడు. ఇంతలో, బాబు, ఇక వ్రతం మొదలు పెడదామా అని అడిగారు పంతులు గారు. మొదలు పెట్టండి అన్నాడు దేవేంద్ర వర్మ హుందాగా సోఫాలో కూర్చుంటూ. ఇంటికి పెద్ద దిక్కైన అతను చెప్పడంతో వ్రతం మొదలుపెట్టారు పంతులు. దేవుడు, పూజలు, వ్రతాలంటే సహజంగానే ఇష్టం లేకపోయినా బన్నీ కోసం ఒప్పుకున్న దేవ్ ఇప్పుడు సమీర్ పక్కన కూర్చునిలా వ్రతం చేయడం తనకి బాగా నచ్చింది. అందుకే వ్రతం అవుతున్నంతసేపు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇక బన్నీ అయితే తన ముందున్న పువ్వులను సమీరా దేవులకు అందిస్తూ శ్రద్ధగా తను కూడా పూజ చేస్తూ సమీర ఒళ్ళో బుద్ధిగా కూర్చునున్నాడు. వ్రతం చేయడం పూర్తవడంతో ఇక లేచి నిలబడి స్వామివారికి నైవేద్యం సమర్పించి అందరికీ ప్రసాదం పంచమని పంతులు చెప్పడంతో ఒళ్ళో ఉన్న బన్నీని లేపి పక్కన నిలబెట్టి తను కూడా లేచి నిలబడింది సమీర. కానీ ఇంత ఎక్కువసేపు కూర్చుని ఉండడంతో కాలు తిమ్మిరెక్కి పాదం తడబడి కింద పడిపోబోయి నిలదొక్కుని దేవు మీద పడిందామె. నిజం చెప్పాలంటే కింద పడబోతున్న సమీర్ నడుం పట్టుకుని దేవే తన మీదకు లాక్కున్నాడు. దేవుళ్ళో ఉన్న సమీర రెప్పలు టపటపలాడిస్తూ, నేను కావాలని పడలేదు, కాలు స్లిప్ అయి అంటే ఏదో చెప్పబోతుంటే అందరూ మనల్ని చూస్తున్నారు, ఇకలే స్టూపిడ్ అని గద్దించాడు దేవ్. దేవ్ అలా గద్దించేసరికి ఒక్కసారిగా దేవు మీద నుంచి లేచి పక్కకు జరిగి నిలబడింది సమీర. ఆమెను చూస్తూ, ఆర్ యూ ఓకే మమ్మీ అని అడిగాడు బన్నీ. ఎస్ కన్నలు అంది నవ్వుతూ. అంతలో పంతులు గారు ప్రసాదం సమీరకి మరియు దేవుకి ఇచ్చారు. పంతులు గారు ఇస్తున్న ప్రసాదాన్ని దేవు అందుకోలేదు. అందుకే దేవు ప్రసాదాన్ని కూడా తనే అందుకుని చిన్నగా నవ్వింది సమీర. కన్నదేం పట్టించుకొని పంతులు గారు వేరే పనిలో పడిపోయారు. వెనువెంటనే దేవు వైపు తిరిగి చూస్తూ, ప్రసాదం ఇచ్చినప్పుడు అందుకోవాలి, అంతేగాని తిరస్కరించకూడదు అంది అతని నోటికి ప్రసాదం అందిస్తూ. ఎందుకంటే తన చేతికి పుచ్చుకోవడం లేదని. సమీర్ అలా నోటికి ప్రసాదం అందిస్తుంటే మారు మాట్లాడకుండా నోటితో దాన్ని అందుకున్నాడు దేవ్. అది చూసిన సాలు ఆశ్చర్యపోయింది. కారణం, దేవుడి ప్రసాదాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు కాబట్టి. దేవుకి పెట్టాక తను కూడా నోట్లో వేసుకుంది సమీర. ఇంతలో, మమ్మీ నాకో అన్నాడు బన్నీ మూతుముడుస్తూ. నీకు పెట్టకుండా ఉంటానా చెప్పు అంటూ బన్నీని ఎత్తుకొని తన చేతులను ప్రసాదాన్ని తినిపించి మళ్ళీ బన్నీని కిందకి దించి వెళ్ళి చేయి కడుక్కుని వచ్చింది. సమీర రావడం చూసిన పంతులు గారు, అమ్మా, ఈ ప్రసాదాన్ని అందరికీ నువ్వే నీ చేతులతో పెట్టు తల్లి అన్నారు. సరే అని అతని చేతిలోని ప్రసాదం ప్లేట్ తీసుకుని అందరికీ ప్రసాదం ఇవ్వడానికి ముందుకు వెళ్ళింది సమీర. ఒక్కొక్కరికి చేతుల్లో ప్రసాదాన్ని పెడుతూ చివరిగా కౌసల్యగా పెడుతుంటే అమ్మా అన్న పిలుపు వినిపించింది. ఆ పిలుపు వినపడ్డ వైపు అందరూ చూశారు. మెయిన్ డోర్ లోపల చేతులు లగేజ్తో నిలబడున్నాడు అమర్. అమర్ని చూడగానే ఆనందంతో ముందుకు వెళ్ళింది కౌసల్య. తన దగ్గరకు వచ్చిన తల్లిని గట్టిగా హత్తుకుంటూ, ఎలా ఉన్నావమ్మా అన్నాడు ప్రేమగా అమర్. నేను బాగున్నాను కన్నా, 2 రోజులు క్యాంప్ అని చెప్పి నువ్వు వెళ్ళి 1 వారం రోజులైంది, పైగా ఫోన్ కూడా చేయలేదు అంది తడికళ్లతో. నేను వెళ్ళిన ప్లేస్ అలాంటిదమ్మా, అక్కడ నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండదు,
అందుకే ఫోన్ సరిగ్గా చేయలేకపోయాను. అయినా ఇప్పుడు వచ్చేసానుగా అన్నాడు నవ్వుతూ. వచ్చేసావు అంటూ అమర్ని మళ్ళీ హత్తుకుని అతని నుదుటిని ముద్దు పెట్టింది కౌసల్య. తల్లివైపు చూస్తూనే చుట్టూ కూడా ఒకసారి చూసి, ఈరోజు ఏమైనా పండుగ, ఇల్లులా డెకరేట్ చేశారు అన్నాడు చూపును ఒక దగ్గర నిలిపేస్తూ. పండగ కాదు నాన్న, మీ అన్నయ్య దేవ్ పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు వాళ్ళ చేత మీ తాతగారు సత్యనారాయణ వ్రతం చేయించారు. ఉండు ప్రసాదం తీసుకుందువు అంటూ, సమీరా ప్రసాదం ఇలా తీసుకునిరా అంది. అంతే. తన చూపు నిలిచిన వైపు చూస్తూ ఉన్న అమర్ తను చూస్తుంది నిజమో కాదో అర్థం కాక తనలో తానే తికమక పడుతూ నిల్చుండిపోయాడు. ప్రసాదం పళ్ళంతో ముందుకొచ్చిన సమీర కళ్ళు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలగలిసిన భావంతో మెరిశాయి. అది చూసిన దేవు కళ్ళు కోపంతో రగిలిపోయాయి. సమీర చేతిలోని ప్రసాదాన్ని తీసుకుని అమర్ నోటికి అందిస్తూ, తిను సమీర, మీ అన్నయ్య దేవు తాళి కట్టిన భార్య అంది కౌసల్య. అంతే. ఆ మాటతో ఒక్కసారిగా అమర్ ముందున్న ప్రపంచమంతా తలకిందులైంది. అంతేకాదు, తన ముందు ఒక పెద్ద అగాధం ఉన్నట్టుగా, ఆ అగాధంలో తను కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంటే ఒక్కసారిగా ఊపిరాడక చేపలు కొట్టుకుంటున్నట్టుగా తన గుండె కొట్టుకుంటోంది. రెప్పవేయడం మరిచి సమీర వైపే వింత భావాలతో చూస్తూ నించున్న అమర్ని కుదుపుతూ, ఏమైంది అని అడిగింది కౌసల్య. ఏమవుతుంది, నా కలలు కలలయ్యాయి, నా ప్రపంచం తలకిందులైందనుకుంటూ సమీర్ వైపే చూస్తున్నాడు అమర్. అమర్ వైపు చూసిన సమీర చిన్నగా నవ్వుతూ, ఎలా ఉన్నారు అని అడిగింది. నువ్వు లేని నేను బాగున్నానని ఎలా చెప్పగలను అనుకుంటూ ఏం సమాధానం ఇవ్వకుండా సమీరనే రెప్పవేయడం మరిచి చూస్తున్నాడు అమర్. సమీర తనకి ముందే అమర్ తెలిసినట్టలా అడగడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా వారిద్దరి వైపు చూస్తున్నారు. అంతలో మమ్మీ అని గట్టిగా అరుస్తూ మెట్ల మీద నుంచి కిందకి జారిపడిపోయాడు బన్నీ. బన్నీ అలా కింద పడ్డం చూసిన సమీర చేతిలో ఉన్న ప్రసాదం పళ్ళను జారవిడుస్తూ పరుగున అటుగా వెళ్ళింది. అంటే దేవికి కౌసల్య సౌతితల్లి అన్నమాట. దేవ్ అందరి ముందు బుసలు కొట్టే నాగుపామైనా బన్నీ ముందు మాత్రం బెకబెకమనే కప్పపిల్లే. ఇది చాలు మన సమీరకి. ఇంకా ఇప్పటికి కాస్త సస్పెన్స్ తగ్గినట్టుంది కదా. మీరు ఫస్ట్ నుంచి అడుగుతున్నారు కదా, అమర్ దేవేంద్ర ఇద్దరు ఒక్కరేనా లేకపోతే వేరు వేరా అని. అమర్ వేరు, దేవేంద్ర వేరు. శేఖర్ ముందు భార్య కొడుకు దేవేంద్ర, శేఖర్ రెండవ భార్య కొడుకు అంటే కౌసల్య కొడుకు అమర్. మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. మరి ముందు ముందు ఈ కథ ఎటువంటి మలుపులు తీసుకుంటుంది, ఈ కథ ఎలా ఉండబోతోంది, అసలు ఆ రోజు వీరిద్దరి మధ్య ఏం జరిగింది, అలాగే దేవెందుకు సమీరని పెళ్లి చేసుకున్నాడు, కౌసల్య దేవుకి సమీరనిచ్చి ఎందుకు పెళ్లి చేసింది, ఇందులో ఉన్న సస్పెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఒక కథలో అనేక మలుపులున్నప్పుడు అది 1 by 1 రివీల్ అవుతూ వెళ్తుంది, కానీ వడ్డించిన విస్తర్లా ఒకేసారి మనకు అర్థమైపోదు కదా. సో మనం కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. మేము అడగకపోయినా ఫస్ట్లో 2 పాటలు పెట్టారు, ఇప్పుడు మాత్రం ఒక్క పాట మాత్రమే ఇస్తున్నారు అడుగుతున్నా కూడా అని చాలామంది అడుగుతున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఫస్ట్లో నేను 8 నిమిషాల చొప్పున 2 ఎపిసోడ్లు ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు 14 నిమిషాల వరకు ఒక ఎపిసోడ్ ఇస్తున్నాను. అవునా కాదా? టైం పెరిగింది కదా. నాకు రచయిత గారు ఇచ్చిన 2 ఎపిసోడ్లు కలిపి మీకు ఒక ఎపిసోడ్ కింద ఇస్తున్నాను. అలా కాదు, మీరు 20 నిమిషాలు 25 నిమిషాలుగా పెట్టాలంటే అప్పుడు నేను 4 ఎపిసోడ్లు కలిపి ఒక ఎపిసోడ్ కింద మీకు ఇవ్వాలి. అది నా వల్ల అవుతుందా? ఒకసారి మీరే ఆలోచించండి. కొంచెం ల్యాగ్ అవుతుంది స్టోరీ అంటున్నారు కొంతమంది. నాకు రచయిత గారు ఎలా ఇస్తున్నారో నేను యాజ్ ఇట్ ఈజ్ మీకు అలానే వీడియో చేసి ఇస్తున్నాను తప్ప ఇందులో నా సొంత అభిప్రాయం ఏమీ లేదు. సో నేను ఈ విషయంలో అయితే నేనేం చేయలేను. ఇక్కడితో అందరి డౌట్లు చాలా వరకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ కామెంట్లకి కామెంట్ సెక్షన్లో బదులు ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా వీడియో రూపంలో లేదా కమ్యూనిటీ పోస్ట్లో అయినా మీకు రిప్లై ఇస్తాను. అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను. వెల్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే
మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.